నమస్కారం. మన ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం పవర్ డైనమిక్స్ని ఎలా మాస్టర్ చెయ్యాలి, ముఖ్యంగా ఒక అద్భుతమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ని మన మాతృభాషలో ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను చూడబోతున్నాం. ఈ టాపిక్ నిజంగానే మీ మైండ్ బ్లో అయ్యేలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. ఈ రోజు మనం ప్రధానంగా చూడబోయేదేంటంటే, ముందుగా మన మాతృభాషలో చదవడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనమేంటో చూస్తాం. ఆ తర్వాత రాబర్ట్ గ్రీన్ రాసిన ప్రసిద్ధ ది 48 లాస్ ఆఫ్ పవర్లోని మొదటి 4 పవర్ఫుల్ సూత్రాలను డీకోడ్ చేస్తాం. లాస్ట్లో ఈ పుస్తకాన్ని చట్టబద్ధంగా మన తెలుగులో ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. సరే, ముందుగా మనం మొదటి టాపిక్ మాతృభాష పవర్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అసలు ఇంగ్లీష్లోనే ఒరిజినల్ పుస్తకమున్నప్పుడు వాటినే చదవచ్చు కదా. ఇలా అనువాదం చేయబడిన సెల్ఫ్ హెల్ప్ ఫ్రేమ్వర్కులను మనం ఎందుకు చదవాలి అని? దీని వెనుక ఒక ఇంటరెస్టింగ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. అది తెలిస్తే మీ ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుంది. 2019లో యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటో వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. అందులో తేలిందేంటంటే, మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని మన సొంత భాషలో అంటే మాతృభాషలో చదివినప్పుడు మన బ్రెయిన్ ఆ సమాచారాన్ని 35% ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఊహించండి, లాస్ ఆఫ్ పవర్ లాంటి డీప్ కాన్సెప్ట్స్ చదివినప్పుడు ఆ 35% ఎక్స్ట్రా రిటెన్షన్ రేట్ మనకు ఎంతలా హెల్ప్ అవుతుందో కదా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. అదే రాబర్ట్ గ్రీన్ అద్భుత సృష్టి, ది 48 లాస్ ఆఫ్ పవర్. తెలుగులో శక్తి యొక్క సంక్షిప్త 48 చట్టాలుగా పిలువబడే ఈ బుక్కు ఒక ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్. ఇది మామూలు మోటివేషనల్ పుస్తకం ఏమాత్రం కాదు. మనం ఎలా గెలవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, సంపదన లేదా అధికారాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాలకు ఇదొక మాస్టర్ మాన్యువల్ లాంటిది. అధికార పోరాటాలకు సంబంధించిన వ్యూహాలను చాలా తటస్థంగా ఉన్నది ఉన్నట్లుగా ఇది మన కళ్లకు కడుతుంది. సో, ఇప్పుడు అసలైన వ్యూహాలు మొదలవుతాయి. లా నెంబర్ 1, దీని పేరు నెవ్వర్ అవుట్షైన్ ద మాస్టర్, లేదా మాస్టర్ను మించి ప్రకాశించకండి. ఈ రూల్ని కరెక్ట్గా వాడుకున్న ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో స్టోరీ చూద్దాం. ఆయన జూపిటర్ చుట్టూ తిరిగే చంద్రులను కనిపెట్టినప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇదంతా నా గొప్పే అని ఆయన క్రెడిట్ తీసుకోలేదు. ఆ క్రెడిట్ మొత్తాన్ని తెలివిగా అప్పటి రాజుగారికి అంకితం చేసేశాడు. చూసారా వ్యూహం? తన పై అధికారులకు అసూయ రాకుండా చేసి, వాళ్లని హీరోలలో చేసి తను ఆస్థాన తత్వవేత్తగా సెటిల్ అయ్యాడు. పైగా తన రీసెర్చ్కి ఫండింగ్ కూడా పక్కా చేసుకున్నాడు. దీని గురించే రాబర్ట్ గ్రీన్ ఒక పవర్ఫుల్ మాట అంటారు: అధికార విషయానికి వస్తే యజమానిని లేదా మన బాస్ని మించి ప్రకాశించడం అనేది అన్నిటికంటే పెద్ద తప్పు. ఎందుకంటే మన టాలెంట్ని అతిగా చూపిస్తే సహజంగానే మన సుపీరియర్స్కి ఇన్సెక్యూరిటీ వస్తుంది. అప్పుడు వాళ్లే మన ఎదుగుదలకు బ్రేకులు వేస్తారు. కరెక్టే కదా? ఇప్పుడు రెండో సూత్రం, స్నేహితులు మరియు శత్రువులు. ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి మన స్నేహితులు మనం ఎక్కడ ఫీల్ అవుతామో అని నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వరు, లేదా ఒక్కోసారి లోలోపల అసూయ కూడా పడచ్చు. కాని శత్రువులు అలా కాదు. వాళ్లు మన నుంచి ఏమీ ఆశించరు. వాళ్లు మనకు ఒక రకమైన కసిని, అద్భుతమైన మోటివేషన్ను ఇస్తారు. పైగా వాళ్లకొక అవకాశమిచ్చి చూడండి, చాలా లాయల్గా కూడా పనిచేస్తారని ఈ పుస్తకం తటస్థంగా చెప్తోంది. దీనికొక పర్ఫెక్ట్ హిస్టారికల్ ఎగ్జాంపుల్ సంగ్ సామ్రాజ్య చక్రవర్తి స్టోరీ. ఆయన అంతర్యుద్ధం సమయంలో తన శత్రువులందర్నీ జైల్లో వేయలేదు. ఆశ్చర్యకరంగా వాళ్లకి తన ఆస్థానంలోనే ఉన్నత పదవులు ఇచ్చాడు. దాంతో ఆ శత్రువులు ఆయనకు అత్యంత విధేయులైన సేవకులుగా మారిపోయారు. వాట్ ఎ మూవ్, రైట్? అందుకే రచయిత ఇక్కడొక క్రేజీ అడ్వైస్ ఇస్తారు. స్నేహితులను ఉంచుకోవాలి, కాని తెలివైన వాళ్లతో, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లతో పనిచేయాలి. స్నేహితులను గుర్తించండి, కాని శత్రువులను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూ ఉండండి. మన రిలేషన్స్ని వ్యూహాత్మకంగా ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇది చాలా స్పష్టంగా నేర్పుతుంది. ఓకే, ఇక 3వ మరియు 4వ చట్టాలకు వెళ్దాం. ఈ 2 చట్టాలు సీక్రెసీ అలాగే సైలెన్స్ని ఆయుధంగా ఎలా వాడుకోవాలో చెప్తాయి. లా 3 ఏంటంటే, మన ఉద్దేశాలను ఎప్పుడూ దాచిపెట్టాలి. మన మెయిన్ ప్లాన్ ఏంటో ముందుగా ఎవ్వరికీ లీక్ అవ్వకూడదు. బాహుబలి సినిమా గుర్తుందా? యుద్ధానికి ముందు బాహుబలికి సరైన ఆయుధాలు, సైనికులు ఇవ్వరు కదా. అప్పుడతను కేవలం చిరిగిన పరదాలను తీసుకుంటాడు. అది చూసి శత్రువులు పగలబడి నవ్వుతారు. కాని ఫైనల్గా ఆ పరదాలతోనే అతను సృష్టించిన వ్యూహం చూసి అందరూ షాకవుతారు. మన దగ్గర అసలు ఏ ప్లాన్ లేదు అని ఎదుటివాళ్లు భ్రమపడేలా చేయడం ఎంత పెద్ద మాస్టర్ స్ట్రోకో ఇది చెప్తుంది. దీని గురించే రాబర్ట్ గ్రీన్ చెప్పే అద్భుతమైన మాట,
మోసమనేది ఎల్లప్పుడూ బెస్ట్ స్ట్రాటజీనే, కాని ఆ అత్యుత్తమ మోసాలకు ఎదుటివాళ్ల దృష్టిని మళ్లించే ఒక పొగతెర అవసరం. కాంపిటేటివ్ వాతావరణంలో మన అసలు ప్లాన్ ఎవరికీ చిక్కకూడదు, వాళ్లని వేరే దారిలో ఆలోచించేలా చెయ్యాలి. ఇక లా నెంబర్ 4, ఎప్పుడూ అవసరమైన దానికంటే తక్కువే మాట్లాడాలి. ఫ్రాన్స్ రాజు లూయి 16 స్టోరీ చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన తన ప్రారంభ రోజుల్లో చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. దాంతో ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడో అందరికీ ఇట్టే తెలిసిపోయేది. కాని తర్వాత ఆయన తన స్ట్రాటజీ మార్చాడు. మాట్లాడటం పూర్తిగా తగ్గించేసి అందర్నీ నిశ్శబ్దంగా గమనించడం స్టార్ట్ చేశాడు. రిజల్ట్, ఆయన రియాక్షన్ ఏంటో ఎవ్వరికీ అర్థంకాక అందరిలో ఒక భయం మొదలైంది. దానివల్ల ఆయన పవర్ అమాంతం పెరిగిపోయింది. నిజానికి మాటలు అదుపు చేసుకోకపోతే ఎంత డేంజరో చెప్పే వాక్యం ఒకటిక్కడ ఉంది. తన మాటలను కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకోలేడని నిరూపించుకుంటాడు, మరియు అతనికి గౌరవం దక్కదు. కాబట్టి అతిగా మాట్లాడితే మన వెయిట్ మనమే తగ్గించుకున్నట్టు. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు గదా, ఖచ్చితంగా అదే ఇది. మనం ఇప్పటివరకు చాలా పవర్ఫుల్ విషయాలు నేర్చుకున్నాం కదా, మరి ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి 48 లాస్ ఆఫ్ పవర్ తెలుగు ఎడిషన్ను ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంత వాల్యుబుల్ నాలెడ్జ్ని మనం ఎప్పుడూ లీగల్గానే తీసుకోవాలి. మంజరి పబ్లికేషన్స్ వారి ద్వారా అఫీషియల్ తెలుగు ట్రాన్స్లేషన్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర సుమారు 199 నుండి 299 రూపాయల మధ్య ఉంటుంది. దయచేసి వాట్సాప్లో ఫ్రీగా వచ్చే పైరేటెడ్ పీడిఎఫ్లను చదవకండి, ఎందుకంటే వాళ్ళంత కష్టపడి రాసినందుకు కనీస ఆదాయం కూడా వాళ్ళకి దక్కకుండా పోతుంది. ఒక ఒరిజినల్ బుక్ కొన్నామంటే రచయిత కష్టాన్ని, అలాగే ఆ పుస్తకం మనకు అందించే 10 గంటల అపారమైన జ్ఞానాన్ని మనం గౌరవించినట్లే. అది మనం ఖచ్చితంగా చేయాలి కదా. ఇక ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న. ప్రతిదీ సోషల్ మీడియాలో ఓవర్ షేర్ చేసుకునే ఈ కాలంలో, నిరంతరం ఏదో ఒక శబ్దం వినిపించే ఈ ఆధునిక ప్రపంచంలో, నిశ్శబ్దమే మనమింకా వాడకుండా వదిలేసిన అతిపెద్ద శక్తివనరు అంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఏ సూత్రాలను మీ జీవితానికి అన్వయించి చూడండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్.